హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్నోస్ ఫ్యామిలీ. ఈరోజు వీడియోలో వచ్చేసి ఇది ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజు మన దగ్గరే స్టిచ్ చేశారు. ఆ రోజు వాళ్ళు పర్టికులర్గా ఇంత లెంత్ కావాలి అని ఏం చెప్పకపోవటం వల్ల వర్కర్ షార్ట్ కుట్టాడు. ఇప్పుడు దాన్ని మోడిఫై చేయమని వచ్చారనమాట. లక్కీగా క్లాత్ ఉంది, క్లాత్ అలా ఉంచాను పడేయకుండా. దానికి ఇంత పొడవు ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఈ పార్ట్ వరకు 11.5 ఉంది. దానికి ఇప్పుడు ప్రిల్స్ అటాచ్ చేశాను అనమాట. దీనికి ఆల్మోస్ట్ నాకు 2 అవర్స్ టైం వేస్ట్ దీన్ని ప్రిల్స్ యాడ్ చేయడానికి. ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఊడదీసి స్టిచ్ చేయాలంటే ఇంత టైం పట్టింది. ఏదైనా కుట్టించుకునేటప్పుడు ఒక ప్లానింగ్తో ముందే చెప్పాలి. మనం చెప్పాము, అప్పటికే నేను ఆ అమ్మాయికి చెప్పాను ఇంత పొడవు అయితే షార్ట్ అవుతుంది అని చెప్పేసి, అంటే లేదు అని చెప్పేసి వర్కర్తో తనే మాట్లాడింది. నేను కొంచెం పిల్లలకి ఏదో వర్క్ ఉండి కొంచెం సైడ్కి వెళ్ళాను, మీరు చెప్పండి అని చెప్పేసి నేను పక్కకి వెళ్ళాను. తను ఇలా చెప్పిందంట, నేను అంతే కుట్టాను, కస్టమర్ అలానే చెప్పారు, అందుకే ఇలానే కుట్టాను అని చెప్పేసి తను చెప్పింది. బట్ ఇప్పుడు చూడండి ప్రాబ్లం ఎంత టైం వేస్ట్ అంటే, అన్నీ వదిలేసి అన్ని వర్క్లు వదిలేసి ఇప్పుడు వాళ్ళ కోసం 2 అవర్స్ స్పెండ్ చేయాలి. మళ్ళీ దీనికి ఒక్క 1 రూపీ వచ్చేది ఏం లేదు మనకి, ఒక్క 1 రూపీ వచ్చేది ఏం లేదు మనకి. టైం పని అనమాట, ఒక్కటి కూడా యూజ్ అయ్యే పనే అంటే ఇక అసలు చాలా కష్టంగా ఉంటుంది. ఇట్లాంటి డబుల్ వర్క్ చేయాలంటే ఓడదీసి స్టిచ్ చేయడం అంటే ఎంత రిస్క్ అనేది స్టిచ్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఏముంది, ఒక్క స్టిచ్చే కదా, ఊడదీసి కుట్టేయండి, ప్రాబ్లం ఏముంది, ఇదే ఇంతే కదా అని చెప్పేసి ఈజీగా చెప్తూ ఉంటారు. దానికి ఎంత టైం వేస్ట్ అనేది వాళ్ళకి తెలియట్లేదు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎవరికైనా నచ్చుంటే మాత్రం లైక్ చేయండి. ఇలా ఎంతమంది సఫర్ అయ్యారు అనేది కామెంట్ చేయండి. నా దానిలో అంత సబ్స్క్రైబర్స్ అయితే ఎవరు లేరు, కానీ బట్ చూసిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరన్నా ఫేస్ చేసి ఉంటే మాత్రం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.